అమ్మమ్మ, నువ్వు చెప్పే కథలేని చాలా రోజులవుతుంది. ఓ మంచి కథ చెప్పవా? చెప్తాను నాని నీకు మంచి కథ చెప్తాను. ఒక హెడ్ మాస్టర్ కథ చెప్తాను. చాలా మంచి అతను ఆయన. మాది సిద్దిపేట కదా, సిద్దిపేట దగ్గర ఊరు కదా. అదే ఊరిలో మా ఇంటి పక్కకు ఉంటుండేరా. మీరు అప్పుడు చిన్న పిల్లలు. అయితే ఇంటి పక్కకు ఉంటుండే చాలా నిజాయితీపరుడు ఆ హెడ్ మాస్టర్. పిల్లలకు ఎంత మంచిగా విద్య చెప్పేటోడంటే ఆయన చెప్పిన వాళ్ళు ఒక్కొక్కరు ఐపీఎస్ ఆఫీసర్, పెద్ద గెస్టెడ్ ఆఫీసర్లు అయినరు. అమెరికాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంత మంచి చెప్పేటోడు. ఆయన భార్య కూడా చాలా మంచిది. ఆమె పేరు సుశీలమ్మ అనేసి పిలుద్దురు. అయితే వాళ్ళకు ఇద్దరు కొడుకులు పెద్దోని పేరు ప్రసాద్, చిన్నోని పేరు కిషోర్. ఇద్దరు మంచోళ్ళే. అయితే వాళ్ళని హెడ్ మాస్టర్ గారి జీతము అనేసి అంటే అప్పుడు తక్కువనే ఉంటుండే కదా. ఇప్పుడు అంటే 1,00,000 పైన అయిపోయింది శాలరీలు, కానీ అప్పుడు చాలా తక్కువ ఉంటుండే బడిపంతులకి. అంత తక్కువ దాంట్లో ఆయన కష్టపడుకుంటా పిల్లల్ని మంచిగా చదివిపించిండు. పెద్ద ఆయన బ్యాంక్ మేనేజర్, చిన్న కొడుకు కిషోర్ ఆయన గెస్టెడ్ ఆఫీసర్, చాలా మంచి పదవిలో ఉన్నారు. ఇక అట్లా చేసినాక పిల్లలు మంచి జాబులు వచ్చేసినాయి. ఇక అన్న వచ్చేసినాక ఇక ఆయన ఏం చేసిండు, మనకు గూడు లేదు కదా, గూడు కట్టుకుందాము, ఇల్లు కట్టుకుందాము, ఇల్లు అనేది ఉండాలి పిల్లలకు అని చెప్పేసి ఇల్లు కట్టిండు. 2 అంతస్తులు వేసేసిండు. అప్పటికి ఆయన రిటైర్డ్ అయిపోయిండు ఆ సారు. ఆయన 2 అంతస్తులు కట్టేసిండు. కట్టిన తర్వాత ఇక పిల్లల్ని చూసి పెళ్ళిళ్ళు చేసిండు. కోడళ్ళని తీసుకొచ్చిన తర్వాత అత్త సుశీలమ్మ కూడా కోడళ్ళని తన కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకునేది. మీకేం తెలియదు, మీకేం వండరాదు, చెయ్యరాదు, నేను చేస్తానులే, మీరు కూర్చోండి అట్లా అని చెప్పి ఆ అత్తమ్మని అన్ని పనులు చేసేది. అయ్యో నా కోడళ్ళు కూర్చున్నారు కదా, నేను చెయ్యొద్దు అట్లా అని ఏం లేదు. కన్న తల్లిలాగా వాళ్ళు కూడా ఒక తల్లికి పుట్టొచ్చిన వాళ్ళే కదా, నా బిడ్డల లెక్కనే కదా అని చెప్పేసి వాళ్ళని కూర్చుండబెట్టి అన్నీ చేసేది. వాళ్ళు మంచిగా మా అత్తమ్మది ఇంతే కదా అన్నట్టుగా అలసగా తీసేసుకున్నారు. వాళ్ళ అత్తమ్మ చేసేది అలసగా తీసేసుకొని ఇక ఆమె మాట వినకపోవడము, నవ్వుకోవడము, చేయడము ఇలా చేసిండ్రు. చేసేసి లాస్ట్కు వాళ్ళ అత్తమ్మతోటి గొడవ పడడం స్టార్ట్ చేస్తే ఇక ఆమె ఊకే బాధపడేది సుశీలమ్మ. నేను ఎంత మంచిగా చేస్తే కూడా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏంది అని చెప్పేసి ఇక వాళ్ళ భర్తలకు చెప్పుకొని ఇక మొత్తం ఎవరిది వాళ్ళు వండుకునేటట్టు చేసేసిండ్రు. ఇక పైన పెద్దోడు ఉంటాడు, తర్వాత కిషోర్ అనేట ఆయన ఉంటాడు, కింద అత్తమామని బడిపంతుల్ని, రిటైర్ అయిన బడిపంతులు అంత కష్టపడి అంత చేసి అంత ఇల్లు కట్టి చేస్తే ఆయన కింద ఉంచేసే పోనీలే ఉండని మన పిల్లలే కదా అని చెప్పేసి ఇక ఎట్లనో కింద వాళ్ళిద్దరే వంట చేసుకొని తిని చేతనైన రోజు వండుకోవడం, చేతగాని రోజు ఒట్టిగా ఉండడం అలా చేసేసిండ్రు. ఇక అలా అయిపోయిన తర్వాత ఒకరోజు ఆ సుశీలమ్మకు ఆరోగ్యం బాగాలేకుంటే పొద్దున హాస్పిటల్ తీసుకొని వెళ్ళిండు. బడిపంతులు తీసుకొచ్చిండు. వచ్చిన తర్వాత ఒక మిడ్ నైట్ అన్నట్టు 12 అయిపోయింది అనుకుంటా. అప్పుడు ఆమెకు చెస్ట్లో పెయిన్ వస్తుంది, ఆగం చేసేస్తుంది మొత్తం. ఆమెకు ఊపిరి అందడం లేదు. ఊపిరి అందక మొత్తం ఇదైపోతుంటే బడిపంతులకు మెలకొచ్చి లేచి ఏంది సుశీల ఏమైంది అనేసి అంటే నాకు ఊపిరి సరిగ్గా అందడం లేదండి అనేసి అంటే సరే నేను వెళ్ళి కొడుకులను లేపుకొస్తా, మరి హాస్పిటల్కి తీసుకెళ్దాము అనేసి అన్నాడు. వద్దండి, రాత్రి వాళ్ళని ఎందుకు లేపడము, కొన్ని వాటర్ ఇవ్వండి, తాగి పడుకుంటాను, వాళ్ళకి ఎందుకండి ఇబ్బంది అనేసి సుశీలమ్మ గారు అన్నారు. అంత బాధలో కూడా సుశీలమ్మ గారు చూడండి కొడుకుల గురించి ఆలోచించింది. కానీ ఆ కొడుకులు వద్దొద్దు, నేను లేపుకొస్తాను, హాస్పిటల్ తీసుకుపోతాము, సుశీల నువ్వు ఉండు, నేను వస్తున్నా అని చెప్పేసి ఆయన పోయి పెద్ద కొడుకుని లేపిండు. ప్రసాద్ లేవురా మమ్మీకి ఇట్లా ఆగం చేస్తుందంటే, ఏంది డాడీ నువ్వు ఈ రాత్రి పూట కూడా మమ్మల్ని ప్రశాంతంగా పడుకోనియవా అని చెప్పేసి లేవలేదు. కోపంతో ఇసుగుతోటి అనేసరికి సరే అనేసి చిన్న కొడుకు దగ్గర కురికిండు. ఆ చిన్న కొడుకు దగ్గరికి పోతే చిన్న కొడుకు లేవలేదు. ఆ కోడలే సమాధానం ఇస్తున్నది. ఏంటి మామయ్య మాకు రిస్క్ ఏంటి, మేము లేవాము ఇప్పుడు, మాతోటి కాదు, ఇప్పుడు ఏం కాదు, పడుకోమని చెప్పు, మమ్మల్ని పడుకోనియరా, ఈ మిడ్ నైట్ కూడా మమ్మల్ని పడుకోనియరా అనేసి ఆమె అలా మాట్లాడుతుంది. అప్పటికే ఆ బడిపంతులు ఇక ధనాధన కింది కురుకొచ్చేసి చూసే వరకు సుశీలమ్మ ఇట్లా ఊపిరందక గిలగిలా కొట్టుకొని ఆయన కళ్ళ ముందే ప్రాణం పోయింది.
అప్పుడు ఆమెను చూసి ఆయన ఎంతగా రోధించిండంటే ఆ బాధ, ఎంత బాధ అది చెప్పరా నీ బాధ అది. అలా ఏడ్చి ఏడ్చి లాస్ట్కి తెల్లవారినాక అప్పుడు కిందికి వచ్చి కొడుకు కోడళ్ళు వచ్చి నాన్న ఏమైంది, అమ్మ పడుకుందా, హాస్పిటల్కి వెళ్దామని. అప్పుడు బడపంతులు కోపం వచ్చింది. ఛీ, ఏం కొడుకులు రా మీరు, అంత రాత్రి అంత ఇది చేసి ఉరికొచ్చి లేపితే ఒక్కరు కూడా లేచి రాలేదు. అమ్మ ఇక అమ్మ లేదురా అని చెప్పేసిండి. ఇక చాలురా బాబు, మీతోటి దండాలు, నా కష్టం మొత్తం మీకే పెట్టినా, నా కథ అంతా మీకే చేసిన, నా కష్టం మొత్తం మీకే పెట్టిన కదరా, రూపాయి కూడా నేను దాచుకోలేదు. ఇప్పుడు వచ్చే ఆ పింఛన్ డబ్బులే ఎంత వస్తున్నాయో వీటితోటే నా భార్య నేను బతుకుతున్నాం కదరా, కన్న తల్లి గిలగిలలాడుతుంది అని చెప్తే డిస్టర్బెన్స్ అయిపోయింది అనేసి అన్నారు కదరా మీరు. ఇక మీ బతుకులు మీరు బతకండిరా, ఆ వచ్చే 10 రూపాయల పింఛన్తోటే నేను బతుకుతా శేష జీవితము. ఇక చాలురా బాబు, ప్రపంచమంతా మీలాగా ఉండాలా, చాలా బాగుపడతారా అందరూ. ఇక చాలురా బాబు, చాలు మీది. ఇలా అయిందండి ఆయన జీవితము. ఏం కొడుకులండి ఇప్పటి కొడుకులు, పిల్లలు ఏం పిల్లలండి. అందు గురించి పిల్లల గురించి మొత్తం పెట్టొద్దండి. వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి 60 అబోవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కష్టపడే స్తోమత ఉండదు, ఏది ఉండదు. అప్పటికి కొంచెం దాచుకోవాలండి. ఇప్పుడు బడిపంతుల కంటే పింఛన్ వస్తుంది కదండి, ఇక ఎలాగో బతకగలుగుతాడు. కానీ ఒట్టిగా ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు, వేరే ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు నా మాట విని నెలకింత కొంచెం పక్కకేసుకుంటేనే ఏమన్నా జీవితం సుఖవంతంగా సాగుతుందండి. లేకుంటే చాలా కష్టం.